మనకు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరము ఏకంగా కూడుకొని ఉన్నాం. పోయిన ఆదివారం ఒకరి గురించి చెప్పుకున్నాం. ఎవరైనా ఈసారి నుండి మనం మనుషుల గురించి, అంటే బైబిల్లో ఉన్నటువంటి భక్తుల గురించే చెప్పుకుంటాం అని పోయిన ఆదివారం చెప్పా. ఈరోజు ఇంకో భక్తుడి గురించి చెప్తా. పోయిన ఆదివారం ఒక భక్తుడి గురించి చెప్పా. ఆయన పేరు పౌలు. సౌలుగా ఉండే ఆయన పౌలుగా ఎట్లా మారాడో చెప్పాను. ఆయన రోమియుడు. దేవుడు ఎలా కనిపించాడు ఆయనకి? అసలు ఆయన ఏం చేసేవాడు గుర్తుందా చెప్పింది? క్రీస్తుని నమ్మేటువంటి ప్రతి ఒక్కరిని చంపేసేవాడు. అలా చాలా మంది దమస్క్ అనే ప్రాంతానికి వెళ్తున్నారు అనేసరికి వాళ్ళ వెంటే వెళ్ళాడు. అప్పుడు దేవుడు అడ్డుపడి ఆయన వెలుగుపడి, ఇదిగో సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు అని అన్నాడు. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు? తమ బిడ్డలకు ఆపదొస్తే క్రీస్తుకి ఆపద వచ్చినట్లు, తమ బిడ్డలకి దెబ్బ తగిలితే క్రీస్తుకి నొప్పి అనుభవిస్తున్నట్లు. ఇంకప్పటి నుండి పౌలు గొప్ప గొప్ప సేవ చేశాడు, గొప్ప గొప్ప సంఘాలు కట్టాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. అర్థమైనా? ఇప్పుడు ఇంకా బాగా అర్థమయ్యే విధంగా ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను నేను. ఈయన పేరేంటి అనేది బైబిల్లోనే చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21, 22 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21, 22 వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. చాలు. దోణి అంటే ఏంటి? దోణి అంటే పడవ. పడవ ఎక్కడుంటాయి? సముద్రాల్లో ఉంటాయి. ఎందుకు వాడతారు పడవల్ని? వేటకి. ఏం వేట? చేపల వేట. అంటే వీళ్ళ దగ్గర పడవ ఉందంటే వీళ్ళు ఏం చేస్తారు? ఏం చేసేవాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. జెబెదయి అని ఒక అతను ఉన్నాడు. అతనికి 2 కుమారులు, యాకోబు, యోహాను. వీళ్ళిద్దరంట వాళ్ళ తండ్రిదంట పడవ. ఆ పడవలో కూర్చొని వలల్ని శుభ్రం చేస్తున్నారు. వలలో ఉన్నటువంటి పాచేమని ఇరుక్కుంటే అవన్నీ తీయటం, వల వేట అయిపోయాక చేసే పని. వలను శుభ్రం చేసుకుంటుంటే దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని పిలిచాడు. వీటన్నిటి వదిలేసి నన్ను వెంబడించండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారో చూడండి. దాని తర్వాత వచ్చిన 22. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏం చేశారంటే వెంటనే వాళ్ళు చేతిలో ఉన్నటువంటి వలను వదిలేసి, ఈ పడవ మాది కాదని వదిలేసి, వాళ్ళ సొంత తండ్రిని వదిలేసి, వాళ్ళ ఇంటిని వదిలేసి, బంధువులు వదిలేసి ఎవరి వెంట వెళ్ళిపోతున్నారు? యేసయ్య వెంట వెళ్ళిపోయారు. వీరిలో ఉన్న గొప్పతనం ఇదే. యేసయ్యకి 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు చాలా ప్రాముఖ్యమైన వారు అంట నేను. కానీ వీళ్ళల్లో కొంచెం నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. కానీ వీళ్ళు చాలా ప్రాముఖ్యులు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగే నది ఒడ్డున వెళ్తా ఉంటే పేతురు అని ఒక అతను కనిపిస్తాడు. ఫస్ట్ పేతురు అనే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది శిష్యులు ఎలా స్టార్ట్ అయ్యారు అని అంటే, పేతురు అనే వ్యక్తి ఇలాగే దోణిలో కూర్చొని వాళ్ళను శుభ్రం చేసుకుంటా ఉంటాడు. పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు, ఇక నుండి నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను, వచ్చేస్తావా నా వెనకాల అంటాడు. పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. వదిలేస్తాడు, వచ్చేస్తాడు పేతురు. అదే విధంగా శిష్యులందరూ ఆయన వెనకాలే వచ్చేస్తారు. వాళ్ళ సొంత ఇంటిని వదిలేస్తారు, ఊరిని వదిలేస్తారు, వాళ్ళకున్న డబ్బులు వదిలేస్తారు, అన్నిటిని వదిలేసి యేసయ్య వెనకాలే వస్తారు ఈ 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో మనం 2 గురించి చెప్పుకుంటున్నాం ఈరోజు. ఏం పేరు? యాకోబు, యోహాను. ఎవరాళ్ళు?
యాకోబు, యోహాను వాళ్ళు బ్రతికి ఉన్న దినాలన్నీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ బుద్ధి ఏంటి, వాళ్ళ జ్ఞానం ఏంటి, మనం ఏమి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుండి, వాళ్ళు ఎలా చనిపోయారో కూడా చెప్తాం. ఓకే, వాళ్ళు పుట్టుకతోనే ఎవరు, జాలరులు. జాలరులు అని అంటే వారికి ఏమైనా తెలుసా? వారికి ఏం తెలుసు? చేపలు పట్టడం, ఎక్కడ చేపలు దొరుకుతాయో అని వెతకటం, చేపలు పట్టడం, మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్మటం. ఇంకంతకంటే ఇంకేమైనా తెలుసా? తెలీదు. వలలు కొట్టడం తెలుసు, డ్యామేజ్ అయిన వలలు సరి చేసుకోవడం తెలుసు, పడవ ఎక్కడైనా డ్యామేజ్ అయితే చూసి సరి చేసుకోవడం తప్పితే లోకం గురించి ఏమీ తెలీదు. లోకంలో మనుషులతో ఎలా మాట్లాడాలో తెలీదు. అయితే ఇట్లాంటి వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేశారో తెలుసా? 12 గుమ్మాలు గల ఒక మండపం, ఆ మండపం దగ్గర ఒక మనిషి కూర్చొని ఉంటాడు. అక్కడ ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరుని దేవదూతలు కదుపుతూ ఉంటారు. ఆ కదిపే టైంలో ఎవరైనా ఏ రోగం ఉన్నవాడైనా ఆ కోనేరులో దిగితే రోగం పోయి స్వస్థపడతాడు. అంటే ఆ కదిలిన నిమిషం వెంటనే నువ్వు దిగాలి. రెండోసారి దిగితే నీకు రాదు, ఫస్ట్ టైం వాళ్ళకి. అలా ఎన్నో సంవత్సరాలు, 30 సంవత్సరాల నుండి ఒకటే కూర్చొని ఉన్నాడు ఒక ఆయన. అతన్ని ఏమయ్యా నువ్వు వెళ్ళి కోనేరులో దిగచ్చు కదా, ఇన్ని సంవత్సరాలు కాళ్ళు లేకుండా ఇట్లా కూర్చున్నావు ఏంటి అని అంటే, నన్ను తీసుకెళ్ళి దింపేవాళ్ళు లేరు అని చెప్పానంటే, సరే నీకు నడవాలని ఉందా అంటే ఉంది. లేచాడు, నడిచాడు. మళ్ళీ అలాగే శిష్యులు యెరూషలేము మందిరానికి వెళ్తారు ఆదివారం. యెరూషలేము మందిరం చుట్టూ మీరు గమనించుంటారు, గుళ్ళ బయట అడుక్కుంటూ ఉంటారు, బయట వరుసగా కూర్చొని. అలా ఒక అతను కాళ్ళు లేకుండా కూర్చొని ఉంటాడు. ఏమైనా డబ్బులు ఇవ్వండి అయ్యా, ఏమైనా వజ్రాలు ఇవ్వండి, బంగారాలు ఇవ్వండి అని చెప్పి ఆశగా చూస్తున్నాడు అందరినీ. అప్పుడు వీళ్ళు అంటారు, పేతురు నా దగ్గర వజ్రాలు లేవు, బంగారం లేదు, మణిమాణిక్యాలు ఏమీ లేవు, కానీ నీకు అమూల్యమయ్యేది ఒకటి ఇస్తా, తీసుకుంటావా అన్నాడు. ఇవ్వండి అయ్యా. అయితే లేచినాడు అన్నాడు. ఏది అప్పటిదాకా చిన్నప్పటి నుండి కాళ్ళులు, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు వీడికి కాళ్ళు లేవు, వీడు నడవలేడని. లేచి నడుస్తూ పరిగెడుతూ ఆ మందిరం మొత్తం తిరుగుతాడు. ఆ రోజు ఆదివారం. అందరూ చూసి షాక్. మరి మొన్నటిదాకా ఇందాకడే కదా వీడికి ఒక నాణ్యం వేసి ఇట్లా వచ్చాను, ఇప్పుడే లేచి నడుస్తున్నాడు అని చెప్పి ఆశ్చర్యం. ఎవరు ఇన్ని అద్భుతాలు చేసింది? ఎవరయ్యా అని అంటే, ఎవరు వీళ్ళు చేసే పనులేంటి? జాలరే. నలుగురిలో మాట్లాడలేనటువంటి వ్యక్తులు, మాట కూడా సరిగ్గా రానటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద అద్భుతాలు చేశారు. తబిత అని చనిపోయింది. ఆమె ఏం చేసిద్దనంటే, విధవరాళ్ళందరినీ కూర్చోబెట్టి బట్టలు కుట్టడం నేర్పించింది వాళ్ళకి. ఆమె సడన్గా చనిపోయింది. ఆమె చనిపోయిందని తెలిసి పేతురుని పిలిపించి తల్లితాకు మీ కుమారి అని చెప్పి లేపి ఆమెని స్వస్థపరిచాడు. చనిపోయిన ఆమెని లేపాడు. పేతురు ఏం చేసేవాడు? జాలరు, చేపలు పెట్టాడు. అంటే దేవాది దేవుడు వీళ్ళని ఎందుకు ఎంచుకున్నాడు శిష్యులుగా? ఇప్పుడు శిష్యరికం చేయాలంటే ఒక ఆధిక్యత ఉండాలిగా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చదువు బడిలో వేయాలి పిల్లల్ని. బడిలో వేయాలంటే పిల్లల్ని ఆ మాత్రం జ్ఞానం ఉండాలి, చదవాలి. అదే ఏదైనా పని నేర్చుకోవాలి, అది ఆ పనులు కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. ఆ పనులు ఏదైనా నేర్చుకునే స్వభావం ఏదైనా ఉంటేనే ఆ పనులు ముందడుగు వేయగలం. కానీ ఇన్ని అద్భుతాలు చేయడానికి వాళ్ళకి చదవటం రాదు, బైబిల్ ధర్మశాస్త్రం చదవటం రాదు, మాట్లాడటం రాదు. అయినా సరే దేవుడు వీళ్ళనే ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే, మనందరికీ ఒక గుర్తు చూపించడానికి. ఏంటా గుర్తు? నేను తక్కువ వారిని చూడడానికి వచ్చాను. అంటే దేవాది దేవుడు గొప్ప దేవుడు అయినా సరే ఆయన తక్కువ వారిని లేవనెత్తేవాడు. అనంటే బురదలో ఉన్నటువంటి వారిని లేవనెత్తేవాడు. పామరులు అంటే నోటి మాంద్యం కలిగిన వాళ్ళతో మాటలు స్పష్టంగా రానిచ్చేవాడు. ఏ విధమైనటువంటి జ్ఞానం లేనటువంటి వారి చేత ఎన్నో అద్భుతాలు చేయించగల దేవుడు. అంటే సాధ్యము కానిది సాధ్యం చేసేవాడు అని చెప్పి అనిపించుకోవటానికి దేవుడు ఏం చేశాడు? ఇన్ని కార్యాలు చేశాడు. ఇప్పుడు జబేదయ్య అని ఒక తండ్రికి 2 కుమారులు. ఒక అతని పేరు యాకోబు, ఒక అతని పేరు యోహాను. అసలు వీళ్ళ కథ ఏంటో చూద్దాం మనం. తర్వాత లూకా సువార్త 9వ అధ్యాయము 54 నుండి 56 వచనాలు. అయితే ఈ 54 నుండి 56 వచనాలు అర్థం కావాలంటే కొంచెం ముందుకెళ్ళి చదివితే ఇవి అర్థమవుతాయి. కాబట్టి మనము 9వ అధ్యాయము 33వ వచనం నుండి చదువుదాం. ఆ
9వ అధ్యాయము 33వ వచనం. మరియు ఈయన లూకా 9వ అధ్యాయము 35వ వచనం. మరియు ఈయన నేనేర్పరచుకొని నా కుమారుడు ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఒక్క నిమిషం. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగే శిష్యులు వెంట పెట్టుకొని కొండ మీద కూర్చున్నాడు. కూర్చుంటే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరం నుండి వేరయ్యి ఒక ఆత్మ రూపంలో మారాడు. అదంతా ఎవరు చూస్తున్నారంటే జబేదయి కుమారులు ఇద్దరు చూస్తున్నారు యేసయ్య అలా మారటం. ఎందుకు వాళ్ళిద్దరికీ చూపించాడో కూడా చెప్తా. 12 మంది శిష్యులు ఉంటే వాళ్ళిద్దరికీ ఎందుకు చూపించాడో కూడా తర్వాత చెప్తా. వాళ్ళ ముందు ఎట్లా మారాడు అని అంటే మనిషి కుమారుడు కాకుండా ఒక దైవం రూపంలో మారాడు. వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వామ్మో, మనం ఇప్పటిదాకా మన పక్కన ఉన్న ఏసీని ఇట్లా మారిపోయాడని చూస్తున్నారు. ఆయన రూపాంతరం చెంది ఏలియాతో మోషేతో మాట్లాడుతున్నాడు. ఏలియా వాళ్ళు మోషే వాళ్ళు ఉన్నారు, అప్పటికి ఉన్నారా? చనిపోయారు. చనిపోయిన వ్యక్తులతో మాట్లాడుతున్నారు. అప్పుడు వీళ్ళు అంటారు, అయ్యా అయ్యా ఏలియా మోషే వచ్చాడు కదా, మీకోసం ఇల్లు ఏమైనా సిద్ధపరచమంటారా అంటున్నారు. వీళ్ళు ఏం చేయాలంటే ఇల్లు ఏమైనా సిద్ధపరచమంటారా, పర్ణశాలలు ఏమైనా చేయమంటారా, పర్ణశాలలు అంటే పందిరి టైపులు ఏమైనా అల్లమంటారా మీకోసం ఉండటానికి అంట. ఆత్మలు ఉంటాయా? ఆత్మలను ఉండటానికి నివాసం ఏమైనా చేయగలవా చెప్పండి మీరు? శరీరం ఉండటానికి నివాసం చేయగలం కానీ ఆత్మలు ఉండటానికి నివాసం చేయలేము. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మీకు ఏమైనా పర్ణశాలలు రెడీ చేయమంటారా? అప్పుడు వెంటనే మేఘంలో నుండి ఒక మాట వచ్చింది. ఏంటా మాట చదవండి మళ్ళీ. అదే వచ్చిన మరియు ఈయన నేనేర్పరచుకుని నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. మేఘంలో నుండి ఒక శబ్దం వచ్చిందంట, మాట్లాడుతుందంట ఒక శబ్దం. ఏమని? ఈయన నా కుమారుడు. ఎవరు? ఈ యేసుక్రీస్తు ప్రభు నా కుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పి ఎవరికి చెప్తున్నాడు? జబేదయి కుమారులు ఇద్దరికి చెప్తున్నాడు. ఎవరెవరు వాళ్ళ పేర్లు? యాకోబు, యోహాను. ఎందుకు చెప్పాలి వాళ్ళిద్దరికి? వాళ్ళు ఏం చేశారంట తర్వాత చూద్దాం మెల్లగా. తర్వాత దాని కిందకు వస్తే నేను చదువుతున్నాను చూడండి. ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే ఆగుపడెను. తాము చూచిన వాటిలో ఒకటి ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయన ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నేను వేడుకొనుచున్నాను. వాడు నాకు ఒకే ఒక్క కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వానిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగులు కారునట్లు అది వానిని విలవిలలాడించును, గాయపరచుచు వానిని వదలకుండును. ఒక కొండ దిగి వచ్చారు. కొండ మీద ముగ్గురు ఉన్నారు. ఆ కొండ దర్శనం అయిపోయింది. కొండ దిగి వచ్చారు. రాగానే ఒక ఆయన వచ్చి, బోధకుడా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్నాడు. అయ్యా అయ్యా నా కొడుకుకి దయ్యం పట్టింది. ఆ దయ్యం వచ్చినప్పుడల్లా ఏమేం చేసిద్దంట? నురుగు వచ్చేసిద్దంట. నోట్లో నుండి చాలా నురుగు వచ్చేసిద్ది. విలవిల్లాడిపోతాడు పిల్లడు, అల్లాడిపోతా ఉంటాడు. ఆ దయ్యం బయటికి వెళ్ళినట్టు ఉంటుంది, లోపలికి వచ్చినట్టు ఉంటుంది, కానీ వదలట్లేదయ్యా. నేను మీ శిష్యుల వద్దకు తీసుకొచ్చాను. ఎవరి వద్దకి? జబేదయి కుమారులు ఇద్దరి వద్దకి. వాళ్ళ పేర్లు యాకోబు, యోహాను. వాళ్ళిద్దరి దగ్గరికి తీసుకొచ్చాను. వాళ్ళ వల్ల కాలేదయ్యా, వాళ్ళు విడిపించలేకపోయారయ్యా. అప్పుడు నేను ఎంతకాలం ఉంటానయ్యా మీతో, మీరు ఇంకా నేర్చుకోకపోతే ఎట్లా ఇవన్నీ చెప్పని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ దయ్యాన్ని వెళ్ళగొడతారు. అయితే దయ్యము అని అంటే మీరేమనుకుంటున్నారు? చనిపోయిన తర్వాత ఆత్మ చెట్ల మీద ఉంటుందా, పుట్ల మీద ఉంటుందా? దయ్యము అనే దానికి ఫుట్ నోట్లో ఏమనుంది చూడండి. దయ్యము అంటే ఫుట్ నోట్ నెంబర్ 2 మూల భాషలో దయ్యము అని అంటే ఒక ఆత్మ. ఒక ఆత్మ అంటే ఆత్మ అని పెట్టచ్చు. ఒక అని పెట్టాడు, ఏదో ఒక ఆత్మ అని అర్థం. ఏదో ఒక ఆత్మ అంటే
ఇప్పుడు ఎగ్జాంపుల్గా దయ్యాలంటే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళే ఆత్మ ఇంకొకరు పట్టుకుంటారు, అంతే కదా. అప్పుడు ఒక ఆత్మ ఎందుకు అయింది? అది ఆత్మే అయింది కదా, తెలిసిన ఆత్మేగా. ఒక ఆత్మ, ఒక మనిషి, ఒక వస్తువు అంటే అర్థం ఏంటి? మనకు తెలియని దాన్ని ఒక అనే పదంతో కలిపి పలుకుతాం, అంతేనా. ఇప్పుడు తల్లి చనిపోయింది, కొడుకు పట్టింది, తెలుసుగా మనకి, అరే తల్లి పట్టిందిరా కొడుక్కి అని. మరి ఒక ఆత్మ అని ఎందుకు అంటున్నాడు ఇక్కడ? ఆ ఆత్మ ఎవరిదో తెలియదు. అసలు దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పరలోకంలో లూసిఫర్ అనేటువంటి దేవదూత మనసులో గర్వించింది, ఆహా ఎంత బాగుందా ఆ సింహాసనం, నేను కానీ ఆ సింహాసనం మీద కూర్చుంటే ముల్లోకాలని రాజ్యాల మొత్తాలు నేనే వెళ్తాను, నేను చెప్పినట్టు వింటారని చెప్పి గర్వించింది. ఈ మాట, ఈ ఆలోచన దేవాది దేవుడు విని వెంటనే లూసిఫర్ని పైనుండి కిందకి పడద్రోశాడు. లూసిఫర్కి అనుచరులు ఉన్నారు, అంటే స్నేహితులు, వాళ్ళను కూడా పడేశాడు. ఇప్పుడు వాళ్ళే కొంతమంది ఆత్మలు గాను, కొంతమంది పీడించే వాళ్ళు గాను మనుషుల్ని, కొంతమంది ఇబ్బంది పెట్టేవాళ్ళు, కొంతమంది మనుషుల్ని గమనించేవాళ్ళు, కొంతమంది దయ్యాలు మనుషుల్ని ప్రేరేపించి వారికి వారు హాని తెచ్చుకునే విధంగా చేసే విధంగా ఇట్లా మారాయి అన్నమాట. అయితే దయ్యాలు మనిషి చచ్చిపోయాక దయ్యం అవుతాడా? అవ్వడు. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు అంటారు, మనిషి చనిపోయిన వెంటనే పరలోకానికి తీసుకొచ్చి నుంచోబెట్టినా కానీ తన పేరు తాను చెప్పలేడంట, తన పేరే మర్చిపోతాడంట, సొంత పేరు. అప్పుడు ఎలా ఇంకొకరు దాంట్లో వెళ్తాడు? ఇంకొకరు ఒంట్లోకి దూరి జరిగిన సంగతులన్నీ ఏ విధంగా చెప్తాడు? చాలా నా చిన్నప్పటి నుంచి ఉంటున్నాను ఈ విషయాలు. ఒక ఆత్మ పిల్లాడికి పట్టింది, ఏదో ఊర్లో ఆమెను చంపేశారు, అవన్నీ పింటూ చెప్పేస్తున్నాడు పిల్లాడు. ఆమె ఎట్టుంటుంది, ఆమె ఏ హైటు, ఆమెకి ఎంతమంది పిల్లలు, ఇంటి పేర్లు మొత్తం చెప్పాడు ఈ పిల్లాడు అని చెప్పి టీవీ న్యూస్లో కూడా వచ్చింది. ఇవన్నీ నిజంగా ఉన్నాయి, పూర్వజన్మలు, పూర్వాత్మలు అని. కానీ దేవాది దేవుడు చెప్పేటువంటి మాట, మనిషి చనిపోయిన వెంటనే తన గురించి తాను మర్చిపోతాడు. తాను మళ్ళీ పుట్టి తాను మళ్ళీ ఇంకొకరు ఆత్మలో రానే రాడు. తన గురించే తాను మర్చిపోతాడు, తన పేరు తాను మర్చిపోతాడు. ఇంకెట్లా ఇంకొకరి దగ్గరకు వస్తాడు? చనిపోయిన వెంటనే మన ఆత్మలకు ఒక స్థానం ఉంది, అక్కడికి వెళ్ళిపోతారు పరదేశికి. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళిపోతారు, ఏ మనిషి భూలోకంలో తిరగడు. మరి ఎవరయ్యా తిరిగి ఇంకొకరి విషయాలు ఇంకొకరు తెలిసేటట్టుగా చెప్తున్నారు? నా పేరు ఇది, నేను అప్పుడు చచ్చిపోయాను, ఇప్పుడే బతికాను, ఇప్పుడు వచ్చాను అని చెప్పేది ఎవరు అని అంటే సాతాను. సాతాను అనుచరులు ఇవన్నీ గమనిస్తూ ఉండదు, చేసేది వాళ్ళే. కాబట్టి వారు వేరే ఒకరి ఆత్మలో దూరి, అంటే శరీరంలోకి వెళ్ళి వారి విషయాలన్నీ వీరు చెప్తా ఉంటారు. మనం ఏమనుకుంటాం, నిజంగా ఆ మనిషి వచ్చాడు, సరే ఓకే ఇవన్నీ బాగానే ఉన్నాయి. నాకే కనిపించింది ఓ రోజు దెయ్యం, నడుచుకుంటూ వెళ్తున్నాను రోడ్డు మీద, అక్కడ చూస్తున్నాను తెల్లగా ఉంది చీర వేసుకొని. మరి దీన్ని ఏమంటారు? నిజమే కదా. ఇప్పుడు నేను అవన్నీ అని అంటే సాతాను అనుచరులు అన్నాను, మనకే కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అట్లా ఎందుకు, నాకే కనిపిస్తాయి చాలా చాలా. నేను ఒకరోజు గుంటూరులో ఉన్నాను అనమాట, నిద్రపోతున్నాను, పెద్ద వర్షం, చాలా పెద్ద వర్షం పడుతుంది బయట. పక్కన మా చెల్లి నేను పడుకొని ఉన్నాం. కరెంట్ పోయింది, నేను ఎందుకు కళ్ళు తెరిసా. నేను ఇట్లా పడుకున్నాను కాళ్ళ దగ్గర, ఇక్కడ నుండి అక్కడ రూఫ్ దాకా ఎత్తు మనిషి, బలమైన మనిషి, కళ్ళు ఎర్రగా ఉండి కోపంగా నన్ను చూస్తుంది. నిజంగా నేను కళ్ళతో చూసా. దాన్ని ఏమంటారు? సాతాను. భయం వేసింది మనసులో, ఏసు రక్తమే జయం అనుకున్నాను. కళ్ళు తెరిసాను, వెళ్ళిపోయింది. మరి ఇది దయ్యం కాదా? ఇది ఆత్మ కాదా? ఇది మనలోకి వచ్చిద్దా? ఇది మనల్ని పీడించిద్దా అని అంటే, కొంతమంది ఆత్మీయులను నాశనం చేయటానికి సాతాను ఈ విధంగా చేస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంకొక రకం, మన బ్రెయిన్ చాలా దారుణమైనది. మన బ్రెయిన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా సినిమా చూసాం, ఆ సినిమా చూడగానే మన బ్రెయిన్ ఏం చేసిద్ది అని అంటే, వాటిని కొన్ని క్లిప్స్ గుర్తుపెట్టుకుంటుంది. మనం రోడ్డు మీద వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నాం, ఏదో మనిషిని ఇట్లా చూసి ఇటు తిప్పేసాం, కానీ మన బ్రెయిన్ గుర్తుపెట్టుకునేది. లేదా ఏదైనా వస్తువులు ఇట్లా చూసి ఇటు మన బ్రెయిన్ గుర్తుపెట్టుకునేది. మనం నిద్రపోయేటప్పుడు వీటన్నిటిని కలెక్ట్ చేసిద్ది అనమాట. మెమరీస్ని అన్నిటిని కలెక్ట్ చేసి వీటన్నిటిని ఒక కలర్ రూపంలో తీసుకొచ్చిద్ది.
ఇంకొకటి, మనం నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటా వెళ్తాం. అప్పుడు మన బ్రెయిన్ ఏం చేసింది అని అంటే ఒక ఇమేజ్ని చూపించింది అట్లా కళ్ళ ఎదుట. దాన్ని మనం ఆత్మ అనుకుంటాం, కానీ మనల్ని మోసపుచ్చిద్ది అనమాట ఈ బ్రెయిన్. అప్పుడప్పుడు మనకి వీటి మీద ఏదో పాకుతున్నట్టు అనిపించింది, కానీ ఏం ఉండదు. అవునా? ఎక్కడెక్కడ దురద పుడుతుంది, ఏదో కొడుతున్నట్టు అనిపించింది, కానీ ఏం ఉండదు. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అని అంటే బ్రెయిన్ ఫేక్ సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది అట్లా. సో బ్రెయిన్ చేసే పని కానీ లోకంలో ఎటువంటి ఆత్మ లేదు. నేను చెప్పట్లేదు, సైంటిస్టులే చెప్పారు, గొప్ప గొప్ప సైంటిస్టులే చెప్పారు. సో అందుకే దేవాది దేవుడు మన మనస్సును ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలంట. లేకపోతే మన మనస్సును మనల్ని మించిందనుకో, ఇంక మనం పిచ్చోళ్ళు అయిపోయినట్టే. అంతేనా? ఇక బ్రెయిన్ దానికి ఇష్టం వచ్చినట్టు ఆలోచించిద్ది, ఇష్టం వచ్చినట్టు చేయమనిద్ది, ఇష్టం వచ్చినట్టు ఉండమనిద్ది. నలుగురు ఏమనుకుంటారు? పిచ్చోళ్ళు, పిచ్చిది అనుకుంటారు. అందుకే మన మనస్సును మనము స్వాధీనపరుచుకోవాలి, లేకపోతే అది మనలను స్వాధీనపరుచుకుంటాం. సో తర్వాత ఇప్పుడు కరెక్ట్ వచ్చిన అనుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 54 నుండి 56 వచనాలు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగుగా చాలు. వీళ్ళు ఏమంటున్నారు? ఆకాశం నుండి అగ్ని రప్పించి ఇలా నాశనం చేద్దామా అని అంటున్నారు. ఎవరు? ఈ జబేదయి కుమారులు, వాళ్ళ పేర్లు యాకోబు, యోహాను. అగ్ని నుండి పై నుండి అగ్ని తీసుకొచ్చి మనుషుల్ని నాశనం చేస్తారంట ఈ శిష్యులు. దెయ్యాలను వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకు ఆ మాట అన్నారు? కొంచెం పైకి వెళ్దాం, కొంచెం పై వచనానికి వెళ్దాం. 52వ వచనం చూద్దాం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడమై ఉన్నందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఒక్క నిమిషం. శిష్యులు అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారితో, అయ్యా, ఏలియా అని ఒక వ్యక్తి ఉన్నాడు కదా పాత గ్రంథంలో, ధర్మశాస్త్రంలో, ఆయన ఏ విధంగా ఆకాశం నుండి భూమి మీదకి అగ్ని రప్పించాడో సేమ్ మేము కూడా అట్లాగే అగ్ని రప్పించి వీళ్ళందరినీ నాశనం చేసేద్దాం మనుషులను అంటారు. ఇన్ని ఒక నరహత్య చేద్దామని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారితోనే చెప్తున్నారు వీళ్ళు. ఎందుకు చెప్తున్నారు ఆ మాట? ఎందుకు ఆ మాట చెప్తున్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేంకి వెళ్దామని చెప్పి ఆలోచన చేశారు. యెరూషలేంలో ఎవరు ఉంటారు? ఇజ్రాయేలీలు ఉంటారు. వెళ్దామని ఆలోచన చేస్తే సరే అని చెప్పి, సరే వెళ్దాము, కొన్ని రోజులు సమరయుల దగ్గర ఉందాము అని అంటాడు. సమరయులకి ఇజ్రాయేలీలకి పడదు. సమరయులు అన్యులు. సమరయులు అన్య దేవతల్ని పూజిస్తారు, ఇజ్రాయేలీలు యెహోవా దేవుణ్ణి పూజిస్తారు. సమరయుల్ని తక్కువగా చూస్తారు ఇజ్రాయేలీలు. ఎలా చూస్తారు? తక్కువగా చూస్తారు. సమరయులు ఇంట్లో కూర్చోరు, సమరయులు పెట్టిన అన్నం తినరు, సమరయుల ఊర్లు దూరంగా ఉంటాయి అన్నమాట, ఊరు బయట ఉంటాయి. ఇట్లా ఉండేవాళ్ళు. సో ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు దాకా? సమరయుల ఇంట్లో ఉండి యెరూషలేంకి వస్తావా అని చెప్పి, యెరూషలేంకు రావాలి అని అంటే ఎవరు ఆహ్వానించట్లేదు, ఎవరు ఇళ్లలోకి రానివ్వట్లేదు, ఎవరు ఆయనకి మర్యాద ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన కొంచెం మొహం చిన్నబుచ్చుకుంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. వీళ్ళు ఇంత అన్యాయం చేస్తున్నారో చూడు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిందే ఎవరి కోసం? ఇలాంటి ప్రజల కోసమే కదా, ఆ బాధల్లో కష్టాల్లో ఉన్నటువంటి వారి కోసమే కదా. వీళ్ళేంటి మనల్ని రానివ్వరు అని చెప్పి వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారితో అంటున్నారు, ఇదిగో ఆకాశం నుండి మనం పెద్ద అగ్ని రప్పించి మనల్ని ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళందరినీ ఏం చేద్దాం? చంపించేద్దాం అంటారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? దాని తర్వాత 55 అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించటం మీకు ఇష్టమేనా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. గద్దించడం అంటే
డై ఏం మాట్లాడుతున్నావు, పిచ్చా నీకు అని అన్నాడు దేవుడు. ఏమన్నాడు చూడండి ఫుట్ నోట్లో నెంబర్ 4. కొన్ని ప్రాచీన పరిస్థితుల్లో మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు. మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మలను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదు. చంపేద్దామా వీళ్ళందరినీ? శిష్యులకు అదే, ఏ పాటికి అదే ఉంటారు వాళ్ళు. ఏ పాటికి అదే, కొడదామా, నెట్టేద్దామా, చంపేద్దామా. ఎందుకు? వాళ్ళు పుట్టిన విధానం, వాళ్ళు పెరిగిన విధానం ఎట్లా ఉన్నాయి? అయ్యే కదా. గొడవలు అట్లాగే ఉంటారు, రాళ్ళతో కొట్టుకుంటారు, రాళ్ళతో చంపేసుకుంటారు. మాట్లాడితే చంపేద్దామా, కొట్టేద్దామా, నెట్టేద్దామా అన్నట్టే ఉంటారు వీళ్ళు. ఎప్పుడు యేసుక్రీస్తు పట్టుకున్నప్పుడు కూడా అంతే చేశారు వాళ్ళు. సైనికుడిది వాళ్ళ వరలో ఉన్న కత్తి తీసుకొని చెవి నరికేస్తారు. వీళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు మనల్ని రానివ్వట్లేదు కదా, వాళ్ళు ఏం చేద్దాం, ఆకాశం నుండి అగ్ని రప్పిద్దాం. ఎందుకు? పాత నిబంధనలో ఏలి అలాగే చేశాడు. ఆకాశం నుండి అగ్ని రప్పించి దహన బలిని కాల్చాడు. మనం కూడా అదే విధంగా ఆకాశం నుండి రప్పించి ఇలా చంపేద్దాం. అప్పుడు దేవుడు గద్దిస్తున్నాడు, ఏమని? అసలు మీకు ఏం ఆత్మ ఉంది తెలుసా? మీరు ఎలాంటి వారో మీకు తెలుసా? కనీసం మీరు అట్లాంటి వాళ్ళు కాదు. ఎందుకని ఆ విధంగా ఆలోచిస్తున్నారు? మనుష్య కుమారుడు మనుషులను రక్షించడానికి వచ్చాడు, చంపటానికి రాలేదు. ఏం చేయడానికి వచ్చాడు దేవుడు? మనుష్య కుమారుడు మనుషులను రక్షించడానికి వచ్చాడు. దేని నుండి? మరణం నుండి రక్షించడానికి వచ్చాడు. మళ్ళీ మీరేమంటున్నారు? చంపేద్దాం అంటున్నారు. గద్దించాడు. వీళ్ళ మనస్తత్వాలు ఇప్పుడు చెప్పండి, ఎట్లాంటి మనస్తత్వాలు వీళ్ళవి? విన్నారుగా, వీళ్ళు 2 వచనాల దాకా విన్నారు. ఇప్పుడు వీళ్ళ మనస్తత్వం ఎట్లాంటిది? ఇంకో వచనంలో కూడా చూసి చెప్దాం వీళ్ళ మనస్తత్వం ఎట్లాంటిది. గమనించాలి వీళ్ళని, మీరే చెప్పాలి వీళ్ళ మనస్తత్వం ఎట్లాంటిదో. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. 10:35. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేగోరుచున్నామని చెప్పగా, ఆయన నేను మీకేమి చేగోరుచున్నారని వారిని అడిగాను. వారు నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తీసమును పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడుగుగా, వారు మా చేత అగుననిది. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరును త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని నా కుడి వైపును ఎడమ వైపును కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి స్థిరపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. చాలు. ఇక్కడ ఒక సన్నివేశం అన్నమాట. ఏంటది అని అంటే, యేసయ్య మేము ఒకటి అడుగుతావు, నువ్వు చెయ్యాలి ఖచ్చితంగా. ఏం అడుగుతావయ్యా? ఏం చేయమంటారు? ఎవరు అడుగుతుంది? జెబెదయి కుమారులు. వాళ్ళ పేర్లు యాకోబు, యోహాను. ఏది చెప్పండి? యాకోబు, యోహాను. వీళ్ళిద్దరు ఏమని అడుగుతున్నారు? అయ్యా, మేమందరూ చచ్చిపోతాం, నువ్వు కూడా పైకి వెళ్ళిపోతావు. పైకి వెళ్ళి నీ సింహాసనం మీద కూర్చుంటావు కదా, అప్పుడు మా తమ్ముడు నీ పక్కన, నేను నీ పక్కన ఉంటామయ్యా. ఒకళ్ళు కుడి చేతి వైపు, ఒకళ్ళు ఎడమ చేతి వైపు కూర్చుంటారంట. ఏది ఇట్లా ఉన్నట్టు. అక్కడ ఒకరు కూర్చుంటారు, ఇక్కడ ఒకరు కూర్చుంటారంట. అనగానే మీరు ఏం అడుగుతున్నారు? మీకు అర్థమవుతుందా? ఎవరి దగ్గర కూర్చుంటారంట? యేసుక్రీస్తు ప్రభువు పక్కన కూర్చుంటారంట వాళ్ళు. ఏం అడుగుతున్నారు మీరు? అసలు మీకు అర్థం కావట్లేదు. నేను తాగే గిన్నెలు మీరేం అడుగుతున్నారు? నేను తాగుతా అంటున్నారు. నేను బాప్తిజం తీసుకుంటే సేమ్ నువ్వు ఎట్ట తీసుకున్నావు, నేను కూడా అట్టాకి తీసుకున్నా అని అడుగుతున్నారు మీరు. అసలు మీకు చేత అవుతుందా? సాధ్యమైన మీకు అన్నట్టు మేము చేస్తాం, మేము చేయగలం, మాకు అంత భక్తి ఉంది అని అంటున్నారు వీళ్ళు. సరే, మీరు ఎంత చేసినా నాలాగా మీరున్నా సరే, పక్కన ఎవరు కూర్చోవాలో నిర్ణయించేది ఎవరు? నేను కాదు. ఎవరు? నా తండ్రి నిర్ణయిస్తాడు. నేను అసలు కాదు, మీరు ఆ విధంగా అనుకోవద్దు.
అనగానే వెంటనే శిష్యులందరూ కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ మీకేం అర్థమైంది? ఎందుకు వచ్చిందంటే మీకే రావాలా మాకు రావద్దా ఛాన్స్, మీకే రావాలా మాకు రావద్దా ఛాన్స్. ఇంకా వీళ్ళకే ఎందుకు ఆ డౌట్? తక్కిన 10 మంది కోపపడసాగిరి. ఎంతమంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారికి? 12 మందిలో ఈ ఇద్దరి మీద 10 మంది కోపం వచ్చింది. వాళ్ళు ఏమైనా తప్పు అడిగారా? అయ్యా నీ పక్కన కూర్చుంటా ఉన్నారు తప్ప? బ్రతుకున్నంత కాలం మనుషులుగా ఉన్నప్పుడు పక్కనే కూర్చున్నారు, మాట్లాడారు, ముట్టుకున్నారు. ఇంకా 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 ఏ ఉద్దేశంతో వాళ్ళు అడిగారు? శిష్యులకి ఎందుకు కోపం వచ్చింది? శిష్యులకి ఎందుకు కోపం వచ్చింది 10 మందికి? అసలు వీళ్ళకున్న గుణాలు ఏంటి అసలు అని చెప్తే, లేదు దేవుడు అత్యధికమైన దాన్ని ఆశించమంటున్నాడు, తప్పులేదు వాళ్ళు ఆశించటంలో. కానీ ఎందుకు కోపం వచ్చింది? అతి తెలివి చూపిస్తున్నారు. ఇంకా అతి తెలివి చూపిస్తున్నారు. ఇంకా మేము కూడా గొప్పోళ్ళమే, అది నలుగురిలో మేము గొప్ప కనిపించాలి, వీళ్ళలో గుణం అది. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ ఇద్దరు అన్నదమ్ముళ్ళు కలిసి శిష్యులు ఏదన్నా సమాజ మందిరంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నా సరే మేము వాళ్ళిద్దరు ఎక్కువగా కనిపించాలని చెప్పి జరగండి మేము వస్తున్నాం పక్కకి, ఏసీ చెప్తారు పక్క జరగండి. ఎవరు హైలైట్ అవ్వాలి? అన్నదమ్ముళ్ళు హైలైట్ అవ్వాలి. ఇంకో వచనంలో వీళ్ళ గురించి ఇంకా బాగా తెలిసి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారే డైరెక్ట్ గా అంటారు, దాని కింద వచ్చిన నుండి చూడండి, 42వ వచనం నుండి చదువుదాం మళ్ళీ. యేసు వారిని తన యొద్దకు పిలిచి, ఎవరిని? 10 మందిని పిలిచాడా? ఎవరిని పిలిచాడు? యేసే వారి యొద్దకి యోహానుని, యాకోబుని, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి పిలిచి ఏమంటున్నాడు? వారితో ఇట్లనను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు. ఒక్క నిమిషం, దీని అర్థం ఏంటి? అన్యజనులలో ఒకరిని అధికారిగా చేశారంట. అన్యజనులలో అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, వాళ్ళల్లో ఒకళ్ళని అధికారిగా చేస్తే వాళ్ళ మీద ప్రభుత్వం చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారంట. నిజమేనా? ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్గా, నా వయసు అంతా మహా అయితే 25 ఉంటాయి. నేనేం చేస్తాను, ప్రతి సండే నాకు 15 సండే స్కూల్స్ ఉన్నాయి. 15 సండే స్కూల్స్లో నేనే వెళ్ళి సండే స్కూల్ చెప్పి వచ్చేదాన్ని. అయితే సండే స్కూల్ చెప్పడానికి వెళ్ళి కూర్చుంటే అందరూ చిన్న చూపు చూసేవాళ్ళు అనమాట. ఎందుకు? చిన్న వయసు కదా నాది, ఏం తెలుసు అన్నట్లుగా. తర్వాత నేను చెప్పే విధానం, నేను పాడే పాటలు అవన్నీ చూసి గౌరవించడం మొదలు పెట్టారు. తర్వాత అలా ఒక సంఘటన ఎదురైంది నాకు. నేను అప్పుడే చర్చికి అలా వచ్చా లోపలికి. ఒక ఆయన నన్ను కింద నుండి ఇట్లా పైకి చూసి, ఎవరెవల్లా అని అన్నాడు. ఆయన సండే స్కూల్ టీచర్ అంటే, రెండు మేడం రెండు కూర్చేసాడు ఆయన. అంటే వయస్సుకి చూసి వాళ్ళు ఏమంటున్నారు, తక్కువగా చూసి ఏం తెలుసులే పిల్లకి, ఇప్పుడిప్పుడే పుట్టింది పసిది అన్నట్లు చూస్తారు. అలాగే అన్య జనుల్లో ఒకళ్ళని అధికారిగా చేస్తే, అంటే నన్నే అనుకోండి చేస్తే, నా మీద అధికారం చలాయించడానికి ఇంకొకళ్ళు ఖచ్చితంగా ఉంటారు. తర్వాత కంటిన్యూ చేయండి. వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురు, మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడనై ఉండవలను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చనను. చాలు చాలు చాలు.
ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు అన్యజనుల్లో ఒకళ్ళు అధికారిగా చేశారు. ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్గా, మీరందరిలో నన్ను అధికారిగా చేశాడు. మీలో సగం కూడా ఉండదు నా వయసు, కానీ నా మాటలు ఓపిక కూర్చొని అంటున్నారు మీరందరూ. అయితే నన్ను అధికారిగా చేశాడు. నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలీదు. కాబట్టి ఇంకొకళ్ళు ఏం చేస్తారు, నా మీద అధికారం చలాయించడానికి ఇష్టపడతారు. పిల్లకేం తెలీదు అని చెప్పి. అవన్నీ సమాజంలో సహజం. అయితే మీరు అలా ఉండకూడదు. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? అన్నదమ్ములకు చెప్తున్నాడు. ఏ విషయంలో? నేను ఈ పక్కన కూర్చుంటాననే విషయంలో. మీరు అలా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి? ఎవరి అధికారం వాళ్ళది. ఒకవేళ మీరు ప్రముఖులుగా కనిపించాలనుకో, మీరు ఎలా ఉండాలి? తగ్గించే గుణం ఉండాలి, మీకు తగ్గింపు గుణం ఉండాలి అని చెప్పి దేవాది దేవుడు ఒక ఉపమానం కూడా చూపించాడు వాళ్ళకి. చక్కగా అందరినీ వరుసగా కూర్చోబెట్టి టేబుల్స్ వేసి 12 మంది శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభువారు తన పై వస్త్రం తీసి ఒక గిన్నె తీసుకొని నీళ్లు తీసుకొని ప్రతి శిష్యుని దగ్గరికి వెళ్ళి కాళ్ళు పెట్టి కాళ్ళు గడిగి ఆ కాళ్ళని ఆ పై వస్త్రంతో తుడిచాడు ఆయన. ఆ తుడిచిన వస్త్రాన్నే వేసుకున్నాడు ఆయన. ఎవరిని తుడిచాడు? శిష్యులను తుడిచాడు. శిష్యులు ఎవరు? మనలాంటి మాంసము ఎముకలు కలిగినటువంటి వారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడు, సింహాసనాసీనుడు. ఈ భూమి మొత్తం ఆయనకి పాదపీఠం. ఆయనే శిష్యుల ఎదుట వంగి తనను తాను తగ్గించుకొని వారి పాదాలు కడిగాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, నువ్వేందయ్యా మా పాదాలు కడిగేది? నువ్వు కూర్చో, మేము కడుగుతాం. లేదు, నేనే కడగాలి అని అందరి పాదాలు కడిగి తుడిచి మళ్ళీ అదే షర్ట్ వేసుకొని చెప్తున్నాడు ఒక మాట. ఇప్పుడు నేను దేవుడినై ఉండాలి అని అంటే నేను తగ్గించుకొని ఉండాలి ఫస్ట్. మీ అందరి దగ్గర నేను ఎట్లా ఉన్నాను? తగ్గించుకున్నానా లేదా? నేను తగ్గించుకున్న విధంగా మీరు కూడా తగ్గించుకోవాలి. ఎవరైతే నేను గొప్పగా ఉండాలని ఆశపడతాడో వారు తగ్గించుకుంటేనే హెచ్చింపబడతారు. ఎవరైతే అందరిలో నేను ప్రముఖుడినై ఉండాలనుకుంటారో వాళ్ళు తగ్గించబడితేనే హెచ్చించబడతారు. యేసుక్రీస్తు ప్రభువారు వారి గుణం అర్థమైంది. వారి గుణం ఏంటి? వారిని వారు హెచ్చించుకోవటం. ఇద్దరు అన్నదమ్ముల గుణాలు ఏంటి? హెచ్చించుకోవటం. అందరిలో గొప్పగా కనిపించాలి, అందరిలో మేమే కనిపించాలి. అందుకే వీళ్ళు ఏమంటున్నారు, ఎవరికి రాని ఆలోచన, మేము ఈ పక్కన కూర్చుంటామయ్యా, కుడి పక్కన ఒకళ్ళు ఎడమ పక్కన ఒకళ్ళు కూర్చుంటామయ్యా. లేదు, అది దేవుని వశమై ఉన్నది. మీకు ఆ ఆలోచన రావటం గొప్పది, కానీ అక్కడ దాకా రావాలంటే నీకే ఉండాలి, తగ్గించుకునే గుణం ఉండాలి. అంటే నీలో అది లేదు కాబట్టి ఫస్ట్ నీకు ఆ గుణం ఉండాలి. తర్వాత ఇంకొచ్చిన చూద్దాం. అపోస్తుల కార్యములు మార్కు సువార్త చూద్దాం 14:32. మార్కు సువార్త 14:32. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడనే కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, వీరిక్కడ ఉండి మెలకువగా ఉండి వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోనివ్వలనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశింపకుంటున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. చాలు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి చివరి గడియలు అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే,
ఏసైకి ఇంకా కొద్ది క్షణాల్లో నన్ను అప్పగించేస్తారని చెప్పి అర్థమైపోయి గెత్సేము అనే తోటకి వెళ్ళాడు ఏసై. ఎవరిని వెంట పెట్టుకొని? పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళ ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళి ఇదిగోండి ఈ రాయి దగ్గర మీ ముగ్గురు మోకరించి ప్రార్థించండి. ఏమని ప్రార్థించాలి? మనిషి కుమారుడు అప్పగించబోతున్నాడు, ఏ కష్టం రాకుండా, మీకు ఏ బాధ రాకుండా ప్రార్థన చేసుకోండి అని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఒక 2 ముక్కలు ప్రార్థన చేసి లేచి వచ్చి చూసారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు చక్కగా. రాత్రి మరి నిద్ర వచ్చింది కదా, తినేసి వచ్చారు, నిద్ర వచ్చింది, నిద్రపోతున్నారు. సరే నిద్రపోతా ఉంటే ఏంది నిద్రపోతున్నారు, ఇంకొంచెం సేపట్లో మనిషి కుమారుడు అప్పగింపబోతున్నాడు, నిద్రపోవద్దు, మళ్ళీ లేచి ప్రార్థన చేయాలి. సరే అని చెప్పి మరలా ఏసై ముందు మోకరించారు, ప్రార్థన చేస్తున్నారు. మరలా వెళ్ళిపోయి ఏసయ్య మరలా మోకరించి మరలా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఈ గిన్నె, ఈ శ్రమ నా దగ్గర నుండి తీసే, ఒకవేళ తీయకపోతే నీ ఇష్టమే కదా ఇదంతా జరుగుతుందని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తున్నారు వీళ్ళు? మళ్ళీ నిద్రపోతున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఒక్క నిమిషం కూడా మెలకువగా ఉండలేరా మీరు? నిద్రపోతానే ఉంటారా? శ్రమ మీ ఇద్దరికి రాకుండా ఉండటానికి మీరు ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దొంగ మన ఇంటికి రాకుండా ఉండటానికి కాపలా వేయలేం కదా, ఏం చేస్తాం? చక్కగా వాటికంటే ఒక రూమ్ క్రియేట్ చేసి తాళం వేసి పెట్టేస్తాం. ఆ తాళం భద్రంగా కాపాడుకుంటాం. అలాగే శ్రమ నీ ఇంటికి రాకుండా, శ్రమ నీ తలుపు తట్టకుండా, శ్రమ నీ హృదయంలోనికి రాకుండా నువ్వేం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థించాలి. వీరిలో ఉన్న గుణాలు చెప్పండి. ఇప్పుడు వీళ్ళ గురించి అన్నీ చెప్పేశారు. జబేదయి కుమారులు 2, ఎవరు? యాకోబు, యోహాను. వీరి గురించి మీరేమనుకుంటున్నారు? వాళ్ళని దేవుడు మనిషిలో ఉన్న మొట్టమొదటి గుణం అదే, మనల్ని మనం హెచ్చించుకోవటం. అది ఎక్కడ దాకా? ఒక మనిషి మీద ఒక మనిషి హెచ్చించుకోవటం ఓకే, కానీ దేవుడు కంటే ఎక్కువగా హెచ్చించుకోవటమే కొంచెం అత్యాశ కిందకు వస్తుంది. కానీ మనిషి అక్కడ దాకా వెళ్తాడు. కానీ వీళ్ళలో గుణాలు ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి పక్కనే కూర్చోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి పక్కన కూర్చోవాలంటే ఎంత భక్తిపరులై ఉండాలి? శిష్యుల దగ్గరికి దయ్యం పట్టిన వ్యక్తి వస్తే వెళ్ళగొట్టారా? వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకు? భక్తి లేదు వాళ్ళల్లో, భయం లేదు, దేవుడు అంటే తెలీదు, అర్థం కాలేదు దేవుడు అంటే ఏంటో. దేవుడు నిల్చుంటున్నారు, దేవుడు చేసే కార్యాలు చూస్తున్నారు, బలే చేస్తాడు అనుకుంటున్నారు. కుష్టివేది గల్లవాళ్ళు వచ్చారు, కుష్టివేది పోయినా బలే చేస్తాడు బలే. ఈ శిష్యులందరూ అదే చేశారనమాట. యేసుక్రీస్తు ప్రభువు ఉన్నంత కాలం ఏ శిష్యుడు ఏ కార్యం చేయలే. 12 మంది శిష్యులకి ఏం అర్థం కాల. యేసుక్రీస్తు ప్రభువు చెప్పే మాటలు కూడా అర్థం కాదు కొంతమందికి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణం అయ్యారో అప్పటి నుండి స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు ప్రతి శిష్యుడు. భూమి 4 దిక్కులు వెళ్ళిపోయాడు, ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క దిక్కు. మన భారతదేశానికి వచ్చింది ఎవరు? ఏ శిష్యుడు వచ్చాడు? తోమా వచ్చాడు. తోమా వచ్చి ఫస్ట్ కేరళలో ఒక చర్చిని స్టార్ట్ చేసి మొత్తం ఇండియా మొత్తం వ్యాపించడానికి కారణమైంది. ఇలా ఈ శిష్యులు తర్వాత జ్ఞానం పొందుకున్నారు. తర్వాత ఒక్కొక్కరిని చంపారు, అతి కిరాతకంగా చంపేశారు అనమాట ఒక్కొక్కరిని. ఒకరినైతేనేమో చర్మాన్ని బ్రతికుండగానే చర్మం మొత్తాన్ని తీశారు, ఒంటి మీద ఉన్న చర్మాన్ని. ఒకరినేమో తల నరికేశారు, ఇంకొకరినేమో నూనెలో కాగబెట్టేశారు, ఇంకొకరిని రివర్స్లో సిలివేశారు, ఇంకొకరినేమో అడ్డంగా సిలివేశారు, ఇంకొకరినేమో చెట్టు త్వరలో దాక్కున్నాడని చెప్పి రంపంతో చెట్టును రెండు ముక్కలకు కోసారు. ఆ మనిషి 2 ముక్కలు అయిపోయాడు. అతి కిరాతకంగా చంపేశాడు. వాళ్ళు కూడా ఆనందంగా చనిపోయారు, వాళ్ళకి ఏ బాధ లేదు. మేము పరిగెత్తాము, పోరాడాము, దేవుని పని చేసాము, ఇప్పుడు ముగించాము, హ్యాపీగానే చనిపోయారు వాళ్ళందరూ. వాళ్ళకంటూ ఫలము పైన ఉంది. అయితే ఈ జబేదయి కుమారులు వీళ్ళకున్న గుణాలు ఏంటి అని అంటే, తమని తాము హెచ్చించుకునే గుణం. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలను చేశాడు. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలను చేశాడు. మానవులను పట్టే జాలరులను చేసి ఈ భూమిని మీదే నాకు సాక్షులన్నాడు. మానవులను పట్టే జాలరులను చేసి ఈ భూమిని మీద నాకు సాక్షులన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ఎన్నుకున్నాడు?
చేపలు పట్టే వాళ్ళని ఎన్నుకున్నాడు. అసలు వీళ్ళు చేసే పని ఏంటి? అన్నదమ్ముళ్ళు చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? దేవునికి కనిపించారు. వాళ్ళ తండ్రి అయిన దోనె పడవలో కూర్చొని అప్పుడే వేటకెళ్ళి ఆ వలను శుభ్రం చేసుకుంటున్నారు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు చూసి, ఇదిగోండి ఈ వలని, ఈ పడవని, మీ తండ్రిని, మీ ఊరిని, మీ సంపదను వదిలేసి నా వెంట వచ్చేసేయండి. మీకేం నేర్పిస్తాను? మనుషుల్ని పట్టడం ఎలాగో నేర్పిస్తా. ఎవరిని పట్టాలంట? మనుషుల్ని ఎలా పట్టాలో నేర్పిస్తా, మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తా, మనుషులకి ఏ విధమైనటువంటి మేలు చేయాలో నేర్పిస్తా. అలాగా అన్నిటినీ వదిలేశారు. వాళ్ళలో ఉన్న మొట్టమొదటి గొప్ప గుణం అదే. ఆఖరికి వారి కుటుంబాన్ని కూడా వదిలేసి దేవుణ్ణి వెంబడించారు. దేవుని ఎప్పటిదాకా వెంబడించారో తెలుసా? వారి మరణం దాకా వెంబడించారు. వాళ్ళు చాలా మంది వెంబడించారు యేసుక్రీస్తు ప్రభువును. ఈ 12 మంది కాదు, చాలా మంది. ఇంకా ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తాడు. అప్పుడు లక్షల మంది నేను నీ శిష్యరికంగా ఉంటాను, నేను నీ శిష్యుడిగా ఉంటానని చెప్పి వచ్చారు. తర్వాత ఆయన మాటలు నచ్చలేదు, కానీ ఆయన నిజమే మాట్లాడాడు. నచ్చక మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. అందరూ వదిలేసి వెళ్ళిపోయి 12 మంది మిగిలారు. ఈ 12 మంది శిష్యులు అమూల్యమైనటువంటి వాళ్ళు. ఈ 12 మంది పిల్లర్ అన్నమాట. ఈ 12 మంది ముల్లోకాలు తిరిగి ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించారు. అయితే వీరిలో ఉన్న గుణాలు ఏంటి అని అంటే, వారిని వారు హెచ్చించుకోవటం, ఘనపరుచుకోవటం, అందరిలో మేము కనిపించాలి అని చెప్పే గుణము, ఆతృత, తహతహలాడిపోవట గుణాలన్నీ వీరిలో ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వీరినే వెంట పెట్టుకున్నాడు. చూసారా? గెత్సేమనే తోటకు కూడా వీళ్ళని తీసుకెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందే టైంలో కూడా కొండ మీదకు కూడా వీళ్ళిద్దరినే తీసుకెళ్ళాడు. చూపిస్తున్నాడు వీళ్ళిద్దరికి దేవాది దేవుడు ఎలా ఉండు. ఎందుకు వీళ్ళిద్దరినే తీసుకెళ్ళాడు అని అంటే, వాళ్ళకి తెలీదు. ఏం తెలీదు? ఇలా గర్వించకూడదు, ఇలా ఎక్కువగా ఉత్సాహపడకూడదు, అందరిలో మనం ఉండాలి అనేటువంటి గుణాలు ఉండకూడదు అని తెలీదు. తెలియక వీరి గుణాలను అలవర్చుకున్నారు కాబట్టి వారిని వెంట పెట్టుకుంటే వాళ్ళకేం తెలుస్తుంది? ఇలా చేయకూడదు అని తెలుస్తుంది. నేను కూడా ఏం చేస్తానంటే, సండే స్కూల్ పిల్లల్లో చాలామంది పూర్గా బిహేవ్ చేస్తారనమాట నాతో. వాళ్ళు ఎట్లుంటారంటే, రే కూర్చో సరిగ్గా, నేను కూర్చోనా అంటారు. ఇంతే మొహం మీదే. కోపం వచ్చింది, కొట్టాలనిపించింది, కానీ కొట్టను, సైలెంట్గా ఉంటా. రెండోసారి చెప్తే సరి కూర్చోరా, కూర్చోను అంటాడు. సరే వదిలేస్తా. వదిలేసి ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేయాలి, మైక్ ఇవ్వాలి, పక్కన వాళ్ళకి మైక్ తీసుకెళ్ళి రా అంటే లేచేస్తాడు. పాటలు బుక్కులు పంచాలి, రారా పంచుతాడు. ఈ కట్ల వాడికి ఏం అర్థమైంది? పని చేయటం అర్థమైంది. తర్వాత అరే అక్క పిలుస్తుంది, అక్క మనతో మంచిగా ఉంటుంది, మనం ఎంత బిహేవ్ చేసినా అంటే, మనం ఎంత పొగరుగా ఉంటున్నా తిరిగి అక్క ఎట్లా రెస్పాండ్ ఇస్తుంది? మంచిగా ఇస్తుంది. కాబట్టి వాడు ఏమవుతాడు? ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్న గుణం అంతా ఫ్లష్ అవుట్ అయిపోయింది బయటికి. నేను ఇదే చేస్తా సండే స్కూల్ పిల్లలతో. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదే చేశారు. ఆయన ఏం చేశాడు? వారిలో ఉన్నటువంటి గుణాలు వారికి తెలిసి వారు వదిలేయటానికి ఏం చేశాడు? వాళ్ళని వెంట పెట్టుకొని తిరిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెంది వారికి కనిపించి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు మోషేతోను ఏలియాతోను మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు కనిపించలేదు. వీళ్ళిద్దరికి భయపడి వణుకుతూ మోకరించి అయ్యో అయ్యో నాకు భయం వేస్తుందని చెప్పి భయపడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భయపడద్దు, నేనున్నాను. మాట్లాడింది ఎవరు? ఆకాశం నుండి, మేఘంలో నుండి తండ్రి. ఏమని మాట్లాడుతున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. సో వీరికి ఉన్నటువంటి గుణాలు మనలో ఉన్నాయా? ప్రతి మనిషికి ఉన్నాయి. లేవు అని అబద్ధము చెప్పలేం, ప్రతి మనిషికి ఉంటాయి. అయితే ఉండాలా ఉండకూడదా? ఇది మీరు చెప్పండి. ఉండాలా ఉండకూడదా? ఉండకూడదా? ఉండాలి, కానీ లిమిట్లో ఉండాలి. నేను నా జీవితం చెప్తా. చిన్నప్పటి నుండి స్కూల్కి వెళ్తాను, మూలం కూర్చుంటే వెళ్ళిపోయి. చర్చికి వెళ్తాను, మూలం కూర్చుంటే వెళ్ళిపోయి. చర్చికి వెళ్ళినా కానీ, పాస్టర్స్ మీటింగ్ వెళ్ళినా కానీ మూలం కూర్చునేదాన్ని వెళ్ళి స్టార్టింగ్లో. ఎందుకు? భయం. ముందుకు రావాలంటే భయం. అందరిలో ఉండను, అందరిలో కనిపించాలన్న ఉత్సాహం అసలు ఉండదు నాకు. అట్టు వెళ్ళిపోయి ఉంటాం మూలం. అదే ఒకవేళ ఆ ఉత్సాహం కనుక నాలో ఉంటే ఇప్పటికీ నేను ఒక రెస్పెక్ట్ సంపాదించుకునేదాన్ని వాళ్ళందరిలో. అంటే ఇప్పటికీ ఉంది, కానీ మెల్లమెల్లగా వస్తుంది అనమాట. ఇప్పుడే మెల్లమెల్లగా మనుషులతో మాట్లాడటం మొదలుపెట్టా. అక్కడ ఇప్పుడే మెల్లగా ముందుకు వచ్చి కూర్చోవటం మొదలుపెట్టా. మనిషికి తనని తాను
నలుగురికి పరిచయం చేసుకునే గుణం ఉండాలి. నేను ఎవరికైనా కొత్తగా పరిచయం అయితే నా గురించి అసలు చెప్పను, నేను ఎవరో చెప్పను. మా నాన్న చెప్తాడు, మళ్ళీ ఎందుకు అట్లా చెప్తావు అందరికీ అంటే తెలియద్దా మరి, అంతే కదా, ఇంత చేస్తున్నాం, ఇంత వ్యవస్థ స్థాపించాము, ఇంత చర్చ్ ఉంది, ఇంత కథ ఉంది, తెలియద్దు ఎవరికి, కానీ నేను చెప్పను. కానీ చెప్పాలి, తెలియాలి అందరికీ. అయితే మనం కూడా నలుగురికి మన గురించి చెప్పుకోవాలి. మనం హెచ్చింపుగా ఉండాలి, కానీ లిమిట్లో ఉండాలి. ప్రతిదీ లిమిట్లో ఉండాలి. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్. ఏదైనా సరే ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది. అది ఏదైనా సరే ప్రపంచంలో మీరు దేన్నైనా తీసుకోండి, నీరు ఎక్కువైనా ఇబ్బందే, తక్కువైనా ఇబ్బందే. షుగర్ ఎక్కువైనా ఇబ్బందే, తక్కువైనా ఇబ్బంది. గాలి ఎక్కువైనా ఇబ్బందే, తక్కువైనా ఇబ్బంది. అసలు వేడి లేకపోతే ఇబ్బంది, వేడి ఉన్నా ఇబ్బంది. అంటే కంట్రోల్డ్గా ఉండాలి. అలాగే మనము మనల్ని హెచ్చించుకునే విధానంలో కూడా మనము ఎక్కడ హెచ్చించుకోవాలో అక్కడ హెచ్చించుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు అక్కడే అదే విధంగా ఉన్నారు. హెచ్చించుకునే చోట హెచ్చించుకున్నారు ఆయన గుణాల్ని, తగ్గించుకునే చోట తగ్గించుకున్నారు. ఆయన మరణానికి అప్పగింపబడినప్పుడు ఏం చేశాడు? ఆయన హెచ్చించుకున్నాడా తగ్గించుకున్నాడా? తగ్గించుకున్నాడు. బొచ్చు కత్తిరించే వారి దగ్గర గొర్రెపిల్ల ఎట్లా ఉంటుంది? ఇట్లా కూర్చుంటుంది సైలెంట్గా. కదిలితే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? కొడతాడు, చొరక తీసుకుని ఒకటి వేస్తాడు కదులుతుందని చెప్పి. లేకపోతే ఆ కత్తిరించేటప్పుడు అది గాయం అయ్యిద్ది, కానీ మౌనంగా కూర్చుంటుంది. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనుషులు ఎదుట మౌనంగా కూర్చున్నాడు. ఎందుకు? నీ కొరకు, నా కొరకు, మన కొరకు. ఎందుకు? మనం మరణించకుండా ఉండటానికి. అయితే వీరిలో ఇంకొక గుణం కూడా ఉంది. ఏంటి అంటే నాశనం చేసే గుణం. యేసుక్రీస్తు ప్రభువారిని యెరూషలేములోకి రానియలేదని చెప్పి వీళ్ళు ఏమంటున్నారు? ఆకాశం నుండి అగ్ని రప్పిద్దాం, చంపేద్దాం వీళ్ళందరినీ. ఎంత చక్కగా చెప్పారు కదా వీళ్ళు. ఆకాశం నుండి అగ్ని రప్పించంట, ఏం చేయాలి? చంపేద్దాం వీళ్ళందరినీ. కోపం వచ్చింది దేవునికి. తెలియదు మరి వాళ్ళకి, అంతేనా? మోటోళ్ళు, మొరటోళ్ళు, చదువు లేనోళ్ళు, పామరులు, ఏం తెలుసు వాళ్ళకి? కొట్టడం, కొట్టుకోవటం, చంపుకోవటం తప్పితే. అప్పుడు దేవుడు ఏమన్నాడు? లేదు, మనిషి కుమారుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు, కానీ చంపటానికి రాలేదు అని చెప్పి సరిచేసి ఈ విధంగా ఉండాలని చెప్పి మార్చాడు. వారు గొప్ప గొప్ప వాళ్ళను మార్చాడు. అటువంటి శిష్యులు గొప్ప గొప్ప వారిని మరణం నుండి లేపారు పైకి, గొప్ప గొప్ప రోగాలను తీసివేసి స్వస్థపరిచారు ఆ శిష్యులు. సో మనం వీరిలాగా ఉండాలి, కానీ వీరిలో ఉన్నటువంటి గుణాలను తీసివేసుకోవాలి. కొన్ని వీరిలాగా అత్యుత్సాహంతో మనం ఎప్పుడు ఉండకూడదు. వీరిలాగా ఎక్కువ గుణాలు కలిగి మనం కూడా భక్తి లేకుండా దేవునితోనే ఉండాలన్న ఆశ ఎప్పుడు ఉండకూడదు. వీరు పక్కనే ఉండాలన్న ఆశ కరెక్ట్, కానీ వారిలో భక్తి లేదు. భక్తి లేకుండా దేవుని యొద్దకి రాలేరు. పాపులు నీతిమంతుల సభలో నిలవలేరు. దేవాది దేవుని ఎదుట ఎవరు ఉంటారు? భక్తి పరులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు. అది మనలో లేకపోతే మనం ఉండలేం. మనలో భక్తి లేకపోతే దేవుడిచ్చే సింహాసనాన్ని మనము ఆశించకూడదు. వారు ఎలా చంపారో చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. ఎవరు చంపారు ఇంతకీ యాకోబుని? హేరోదు రాజు చంపాడు. ఈ హేరోదు ఎవరు? రోమీయులకు సంబంధించిన వాడు. రోమా సామ్రాజ్యం మొత్తాన్ని ఆక్రమించేసింది. యెరూషలేమును కూడా ఆక్రమించేస్తే వీళ్ళల్లో బాగా నమ్మకమైన వాడు హేరోదు అని చెప్పి హేరోదును రాజుగా చేశారు యెరూషలేము. రోమీయుడైనటువంటి హేరోదు యెరూషలేము మొత్తాన్ని పరిపాలించాడు. పరిపాలిస్తూ ఆ సంఘంలో, అంటే అప్పటికే సంఘాలు పెట్టేశారు అనమాట వరుసగా. వీళ్ళు చిన్న చిన్న ఇళ్లలో ప్రార్థన చేసుకోవటాలు, ఎక్కడైనా చెట్ల కింద ప్రార్థన చేసుకోవటాలు స్టార్ట్ చేస్తే ఇట్లా కాదు, వీళ్ళు మితిమీరిపోతున్నారు అని చెప్పి సంఘాలను చెదరగొట్టడం మొదలుపెట్టాడు. సంఘం ఎవరైతే సంఘంలో కూర్చొని ఉంటారో చంపేయటం మొదలుపెట్టారు. ఎక్కడైతే బైబిల్ చెప్పటి రాలేదు, ఎక్కడైతే ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నారో అప్పుడు చంపేయటం మొదలుపెట్టారు. ఇలా చంపేస్తా ఎవరు దొరికారు? యాకోబు దొరికాడు. ఇద్దరు అన్నదమ్ములలో ఒక ఆయన్ని హేరోదు రాజు ఖడ్గంతో చంపేశాడు.
సో ఈ విధంగా వీళ్ళిద్దరి కథ ముగిసింది. వీళ్ళిద్దరి కథ ఎట్లా స్టార్ట్ అయింది? విద్య లేని పామరులుగా పుట్టారు, ఏదో తెలివి తక్కువగా కొన్ని పనులు చేశారు, కొన్ని మాటలు మాట్లాడారు, కొన్ని గుణాలను చూపించారు. దేవాది దేవుడు ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలని చెప్పి వారికి పాఠాన్ని నిరూపించాడు. వాళ్ళు అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణం అయ్యాక కూడా వాళ్ళు అదే విధంగా కంటిన్యూ అయ్యారు. తర్వాత హేరోదు రాజు వారిని చంపేశారు. సో ఒకవేళ వీరికి ఉన్నటువంటి అత్యుత్సాహ గుణాలు మనలో ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకవేళ మనలో ఉంటే వాటిని తగ్గించేసేయండి, వాటిని అదుపులో పెట్టేసేయండి. దేవాది దేవుడే సకాలంలో హెచ్చిస్తాడు, ఆయనే తగ్గిస్తాడు. మనల్ని మనకి ఏ టైంలో ఏది కావాలో దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి మనల్ని ఎప్పుడు హెచ్చించాలో ఎప్పుడు తగ్గించాలో కూడా దేవుడికే తెలుసు. వీటన్నిటి మీద దేవుడికి మనం ఏం చేయాలి? అధికారాన్ని ఇవ్వాలి. అయ్యా, నాకు ఆ గుణాన్ని తీసేయి, నేను అందరిలో హెచ్చుగా ఉండాలి, నేను అందరిలో గొప్పగా కనబడాలి, నేను అందరిలో ప్రముఖులుగా ఉండాలి అనే గుణం నాలో నుండి తీసేయండి. ఒకవేళ నీ చిత్తానుసారంగా నేను ఎక్కడైనా ప్రముఖుడిగా కనిపించాలని నీవు ఆశపడితే నీవు ఆ విధంగానే చేయండి. ఈ విధమైనటువంటి గుణం మనలో ఉండాలి. అన్న తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడపరిచేటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. ఎంతో మంది రోజులకు నశించిపోవచ్చుగా మీరు మమ్మల్ని అలా చేయకుండా ఇప్పటికీ సజీవులకు విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నైనా మేమందరము ఏకంగా సమకూడి నాయన నేను స్తుతించటకు చూపించారు. వందనాలు. గత వారం అంతా నీ రెక్కల కాపుతల్లో భద్రపరిచావు, కృతజ్ఞతలు. అయ్యా నా తండ్రి, మరలా ఇంకొక వారమును మా జీవితంలోకి తీసుకొచ్చారు. వందనాలు. ఈ వారం అంతా నీ రెక్కల కాపుతల్లో భద్రపరిచారు. చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి, వెళ్ళబోయేటువంటి రాకపోకల్లో తోడుగా ఉండండి. నా తండ్రి, వాతావరణ విషయంలో మీరు తోడుగా ఉండి సహాయించండి. ఈరోజు జరిగినటువంటి సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా ఉన్నారు. వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాము. నేను సంఘస్థలను జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి నా తండ్రి ప్రభు ఏదో కష్టంతోనో, బాధతోనో, అనారోగ్యంతోనో నా తండ్రి వచ్చి ఉన్నారు. ఆయన నువ్వు కష్టాలను తీర్చగల దేవుడు నా ప్రభు. ఆయన తండ్రి, నువ్వు బాధలను చూసి నా తండ్రి, ఆయన తండ్రి వాటిని సరిచేసిన ఆయన సంతోషమును నింపగల దేవుడు నాయన నా ప్రభు. అయ్యా, ప్రతి ఒక్కరి బాధలను నీవు జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభు ముట్టండి, స్వస్థపరిచి వారి కుటుంబాలను దర్శించండి. వారికి ఉన్నటువంటి బాధలు, శోధనలు నా తండ్రి ప్రభు వారి కట్టడం నుండి విడిపించండి నాయన. నీకే స్తోత్రం. వారి కుటుంబాల చుట్టూ మీ కంచె వేయండి నా తండ్రి. వారి కుటుంబీకులను నా తండ్రి, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకే స్తోత్రం. వారు చేసేటువంటి కష్టార్జితంలో మీరు తోడుగా ఉండండి. 100 60 ఆశీర్వదించండి నాయన. నీకే స్తోత్రాలు ప్రభు. నీకే వందనాలు. మేము విన్నటువంటి వాక్య భాగం బట్టి నాయన నీకే స్తోత్రాలు ప్రభు. అయ్యా నా తండ్రి, జబేదయి కుమారులు నా తండ్రి ఏ విధంగా నీ ఎదుట ఉన్నారో మేము తెలుసుకొని ఉన్నాం నాయన. అయ్యా, వారికి హెచ్చించే గుణం ఎక్కువగా ఉన్నదని మేము తెలుసుకొని ఉన్నాం నాయన. అట్టి గుణాలు మాకునూ ఉన్నాయి నా ప్రభు. అయ్యా నా తండ్రి, మేము తండ్రి ప్రభు మాలో తగ్గించుకున్న గుణాన్ని మాకు రప్పించండి. అట్టి కృప, అట్టి ఆలోచనను మాకు ఇవ్వండి నాయన. మేము ఎక్కడ నా తండ్రి ప్రభు అత్యుత్సాహంతో ఉండకుండా మమ్మల్ని మేము తగ్గించుకున్న గుణాలను మాలో అలవర్చండి నాయన. నీకే స్తోత్రాలు నా ప్రభు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఇటు అమూల్యమైన మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. ఇటు అమూల్యమైన మాటలు తండ్రి ప్రభు సంఘస్థులకు తండ్రి ప్రభు వారి జీవితాల్లో ఒక పాఠంగాను నా తండ్రి, వారు చేసే ఏదైనా పనుల్లో తండ్రి ప్రభు ఈ యొక్క అమూల్యమైన మాటలుగాను వారు జ్ఞాపకం చేసుకునే కృపను అనుగ్రహించండి నా ప్రభు. నీకే స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. ఆయన తండ్రి ప్రభు ప్రణీతి నా తండ్రి ప్రభు రేపు స్కూల్కి వెళ్తున్నాడు, రాకపోక